వెల్కమ్ టు కొత్త ప్రపంచం. దిస్ ఇస్ రాజ్ కుమార్. మార్కెట్లోకి ఎన్నో రకాల కొత్త వస్తువులు, కొత్త ట్రెండ్స్ వస్తుంటాయి. ఈ వారం మార్కెట్లోకి లాంచ్ అయినటువంటి సరికొత్త గ్యాడ్జెట్స్ను, టెక్నాలజీ రంగంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల్ని ఇవాళ కొత్త ప్రపంచంలో తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్న వారికి గొప్ప రిలీఫ్. పెరుగుతున్నటువంటి పెట్రోల్, డీజిల్ ధరలకు ఎలక్ట్రిక్ కార్ ఒక సొల్యూషన్ అయితే, ఇప్పుడు ఫోన్ల తరహాలోనే బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోకుండా ఉంచుకునేందుకు వీలుగా పవర్ బ్యాంక్ రెడీ అవ్వడం మరొక శుభపరిణామం. కార్లకేంటి పవర్ బ్యాంక్ అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలను తగ్గించాలనే డిమాండ్ ఊపు మీద ఉంది. ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగించాలంటూ అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రజలకు చెబుతున్నాయి. మన దగ్గరైతే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వెహికల్కి షిఫ్ట్ అయ్యేందుకు చాలామంది రెడీగా ఉన్నారు. అయితే ఛార్జింగ్ స్టేషన్లు, వెహికల్ మైలేజ్ రేంజ్ అనే అంశాలు అవరోధాలుగా ఉన్నాయి. ఇప్పుడు వాటికి సొల్యూషన్ దొరికింది. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మొబైల్ ఫోన్స్లో నిరంతరం ఛార్జింగ్ ఉండేలా, బ్యాటరీ డ్రైన్ కాకుండా ఎలా పవర్ బ్యాంకులు వెంట తీసుకెళ్తామో, ఇప్పుడు ఈవీ వెహికల్స్కి కూడా అత్యవసర సమయంలో వాడుకునేందుకు వీలుగా పవర్ బ్యాంక్స్ అందుబాటులోకి వచ్చాయి. బ్రిటన్కు చెందిన జిప్ చార్జ్ అనే స్టార్టప్ కంపెనీ గో పేరుతో పవర్ బ్యాంక్ని తయారు చేసింది. గ్లాస్గోలో జరుగుతున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ పార్టీస్ 26 COP26 సదస్సులో ఈ పవర్ బ్యాంక్ని ఆవిష్కరించింది. వచ్చే ఏడాది చివరి త్రైమాసిక నాటికి మార్కెట్లోకి ఈ పవర్ బ్యాంక్ని తెస్తామని జిప్ చార్జ్ ప్రకటించింది. ఫోన్ పవర్ బ్యాంక్ అయితే చేతిలో పట్టుకెళ్లొచ్చు, బ్యాగ్లో తీసుకెళ్లొచ్చు. కార్ పవర్ బ్యాంక్ అంటే పెద్దదిగా ఉండి ఉపయోగించడం కష్టంగా ఉంటుందనే భావన రానియకుండా డిజైన్ చేశారు. గరిష్టంగా 20 కేజీల బరువు ఉండే ఈ పవర్ బ్యాంక్ చిన్న సూట్ కేస్ అంత ఉంటుంది. వీల్స్ పై దీన్ని తీసుకెళ్లటం చాలా ఈజీ. కార్ బూట్లో ఈజీగా పడుతుంది. ఈ పవర్ బ్యాంక్ ఉపయోగించి కార్ ఛార్జ్ చేస్తే కనిష్టంగా 35 నుంచి గరిష్టంగా 70 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చని జిప్ చార్జ్ చెబుతోంది. ఇంట్లో సైతం కరెంట్ లేని సమయంలో పవర్ బ్యాంక్ ను బ్యాకప్ గా ఉపయోగించుకునే వీలుంది. స్మార్ట్ యాప్ల ద్వారా దూరంగా ఉండి కూడా ఈ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ ను పర్యవేక్షించే వీలుంది. జిప్ చార్జ్ సంస్థ 20 కిలోవాట్స్ అలాగే 40 కిలోవాట్స్ వేరియంట్స్ లో తయారు చేసింది. అయితే వీటి ధరని ఇంకా నిర్ణయించలేదు. మార్కెట్లోకి వచ్చేటప్పుడు ధరలను ఫైనల్ చేస్తామని చెప్తున్నారు. ఇక ఇండియాలో తయారైన హ్యుందై అల్కజార్ను విదేశీ మార్కెట్లోకి ఎగుమతి చేస్తోంది హ్యుందై కంపెనీ. 7 సీటర్ SUV సెగ్మెంట్లో రిలీజ్ అయిన ఈ కారు ఇండియాలో లాగా విదేశీ మార్కెట్లో కూడా దుమ్ము రేపే సేల్స్ అందుకుంటుందని కంపెనీ భావిస్తోంది. మెక్సికోలో మాత్రం ఈ కారు పేరు చాలా డిఫరెంట్గా ఉంటుందంటోంది హ్యుందై. ఇంతకీ ఆ కారు పేరేంటి, ఫీచర్స్ ఏంటి? వాచ్ ది స్టోరీ. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండై గత జూన్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన క్రెటా ఆధారిత 7 సీటర్ SUV అల్కజార్ను కంపెనీ ఇప్పుడు మెక్సికో మార్కెట్లో విడుదల చేసింది. మెక్సికన్ మార్కెట్లో హ్యుందై అల్కజార్ను కంపెనీ హ్యుందై క్రెటా గ్రాండ్ పేరుతో ప్రవేశపెట్టింది. పూర్తిగా భారతదేశంలో తయారైన హ్యుండై అల్కజార్ SUVని క్రెటా గ్రాండ్ పేరుతో కంపెనీ మెక్సికో దేశానికి ఎగుమతి చేయనుంది. అక్కడి మార్కెట్లో ఈ కారు GLS ప్రీమియం, లిమిటెడ్, ఆటోమేటిక్ అనే 2 ట్రిమ్లలో అందుబాటులో ఉంటుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఈ కొత్త హ్యుండై క్రెటా గ్రాండ్ భారత మార్కెట్లో లభించే హ్యుండై అల్కజార్ మాదిరిగానే ఉంటుంది. స్టాండర్డ్ వర్షన్ క్రెటాతో పోలిస్తే ఈ SUV పరిమాణంలో క్రెటా కంటే పెద్దదిగా ఉండి 6 లేదా 7 సీట్ల కాన్ఫిగరేషన్తో లభిస్తుంది. అయితే మెక్సికోలో మాత్రం ఈ కారు కేవలం 7 సీట్ల ఎంపికలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. కంపెనీ ఈ SUVని K2 డిజైన్ ప్లాట్ఫామ్పై ఆధారపడి తయారు చేసింది. హ్యుండై క్రెటా కూడా ఇదే ప్లాట్ఫామ్పై నిర్మించబడింది. ఈ SUV ముందు భాగంలో హ్యుందై సిగ్నేచర్ క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్, స్ప్లిట్ హెడ్ ల్యాంప్ క్లస్టర్, పొడవాటి రేర్ ఓవర్ హ్యాంగ్, వెనుక భాగంలో ప్రధానంగా కనిపించే క్వార్టర్ గ్లాస్, 18 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో డ్యూయల్ టిప్ ఫాక్స్ ఎగ్జాస్ట్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, LED బ్రేక్ లైట్లు, సిల్వర్ కలర్ సైడ్ స్టెప్స్, రూఫ్ రైల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఫ్రంట్ అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, పానరోమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఇవే కాకుండా బోస్ సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఎయిర్ ప్యూరిఫైయర్, అంబియంట్ లైటింగ్ కోసం 64 కలర్ ఆప్షన్స్, పెడల్ ల్యాంప్స్ వంటి అనేక ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే హ్యుండై క్రెటా గ్రాండ్ SUVలో 6 ఎయిర్ బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఫ్రంట్ రేర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్, రేర్ పార్కింగ్ కెమెరా మొదలైన ఉన్నాయి. ఇక చివరిగా ఇంజిన్ ఆప్షన్స్ విషయానికి వస్తే మెక్సికన్ వర్షన్ హ్యుండై క్రెటా గ్రాండ్ 2.0 లీటర్ ఇంజన్తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఇంజన్ 157 bhp పవర్ను, 191 న్యూటన్ మీటర్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో లభిస్తుంది. కాగా భారత మార్కెట్లో లభిస్తున్న హ్యుందై అల్కజార్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ల ఆప్షన్లలో అందుబాటులో ఉండగా ఇందులో 2.4 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా
159 bhp శక్తిని, 191 న్యూటన్ మీటర్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్తో అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ వర్షన్ అల్కజర్ లీటర్కు 14 కిలోమీటర్ల పైగా మైలేజ్ని ఆఫర్ చేస్తోంది. ఇక డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే ఈ కారులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 115 bhp పవర్, 250 Nm టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్తో అందుబాటులో ఉంటుంది. డీజిల్ వర్షన్ అల్కజర్ లీటర్కు 18 నుంచి 20 కిలోమీటర్లకు పైగా మైలేజ్ని ఇస్తుంది. ఈ కారులో కంఫర్ట్, ఎకో, స్పోర్ట్ అనే డ్రైవింగ్ మోడ్స్, స్నో, శాండ్, మడ్ అనే ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ ఉన్నాయి. సీటింగ్ కాన్ఫిగరేషన్, ఇంజన్, గేర్ బాక్స్ కాంబినేషన్ల ఆధారంగా ఈ 6 స్ట్రీమ్లు మొత్తం 17 వేరియంట్లుగా విభజించారు. ఇక హ్యుండై క్రెటా గ్రాండ్ ప్రారంభ ధర మన దేశ కరెన్సీలో సుమారు 16.52 లక్షలుగా ఉంటుంది. ఇందులో టాప్ మోడల్ ధర సుమారు 18.07 లక్షలు. గాల్లో ఎగిరే విమానాలను, ఆ తర్వాత కార్లను చూసాం. ఇప్పుడు పెరిగిపోతున్నటువంటి ట్రాఫిక్కు సొల్యూషన్ చెప్పబోతున్నాయి ఫ్లయింగ్ బైక్స్. భవిష్యత్తులో ఎయిర్ మొబిలిటీ విస్తరిస్తుందన్నటువంటి ఆశతో చాలా కంపెనీలు ఫ్లయింగ్ బైక్స్ను రూపొందిస్తున్నాయి. అలా మార్కెట్లోకి వచ్చినటువంటి ఫ్లయింగ్ బైక్స్ వివరాల్ని ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతోంది. ఇంధనంతో నడిచే వాహనాలు అందుబాటులో ఉండగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక గాల్లో నడిచేవి అంటే విమానాలు మాత్రమే. అయితే ఇటీవల గాల్లో ఎగిరే కార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా గాల్లో ఎగిరే మొట్టమొదటి బైక్ వచ్చేస్తోంది. ఈ గాల్లో ఎగిరే బైక్ను జపాన్కు చెందిన అలీ టెక్నాలజీస్ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. ఇది గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదని కంపెనీ చెప్తోంది. దాదాపు అరగంట పాటు గాల్లో తిరుగుతుంది. నిజ జీవితంలో వీడియోలలో ఎగిరే కార్లను చూసి ఉంటాం. కానీ జపాన్ ఈ వారంలో ఓ ప్రదర్శనలో ఓ ఎగిరే బైక్ను ప్రవేశపెట్టింది. కొంతకాలంగా ఫ్లయింగ్ బైక్లను అభివృద్ధి చేస్తున్న జపాన్కు చెందిన అలీ టెక్నాలజీస్ ప్రపంచంలోని మొట్టమొదటిగా ప్రాక్టికల్ హూవర్ బైక్ ఎడిషన్కు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఫూజీలోని రేసింగ్ ట్రాక్ వద్ద ప్రదర్శన సందర్భంగా ఈ బైక్ను ప్రదర్శించింది. అలాగే ఈ టెక్నాలజీస్ ఇప్పటికే అంటే అక్టోబర్ 26 నుంచి లిమిటెడ్ ఎడిషన్ కోసం బుకింగ్ను ప్రారంభించింది. ఈ హూవర్ ఫ్లయింగ్ బైక్ పెట్రోల్తో పనిచేస్తుందని, అంతేకాకుండా విద్యుత్తో కూడా గాల్లో ఎగురుతుందని కంపెనీ 2017లోనే హూవర్ బైక్లను అభివృద్ధి చేయడం ప్రారంభించిందా కంపెనీ. భవిష్యత్తులో ఎయిర్ మొబిలిటీ విస్తరిస్తుందని అంచనా వేసి ఈ ఎయిర్ బైక్లను రెడీ చేసినట్లు కంపెనీ స్పష్టం చేసింది. దీనిని సర్క్యూట్లు, పర్వత ప్రాంతాలలో ఉపయోగించేలా భావిస్తోంది. ఈ లిమిటెడ్ ఫ్లయింగ్ బైకుల మొదటి యూనిట్ల డెలివరీ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభమవుతుందని సీఈఓ తెలిపారు. భారతీయ మొబైల్ యూజర్స్కి 5G సేవలు అందని ద్రాక్ష అని చెప్పుకోవాలి. దాదాపు 2 ఏళ్ల క్రితం 5G పరీక్షలు ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ ఈ నెట్వర్క్ యూజర్స్కి అందుబాటులో రాలేదు. కానీ మొబైల్ తయారీ కంపెనీలు మాత్రం 5G మోడల్ మొబైల్స్ని భారత మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు విడుదలైనటువంటి 5G మోడల్స్లో ఆకర్షణమైన ఫీచర్స్తో 25,000 లోపు ధరలతో అందుబాటులో ఉన్నటువంటి ఫోన్ల గురించి తెలుసుకుందాం. శాంసంగ్ గెలాక్సీ F42 ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ఉపయోగించారు. F42లో 4 కెమెరాలు ఉన్నాయి. వెనక వైపు 64 MP కెమెరాతో పాటు 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్ కెమెరాలు ఇస్తున్నారు. ముందు భాగంలో 8 MP సెల్ఫీ కెమెరా అమర్చారు. 5000 mAh బ్యాటరీ ఉంది. ఈ 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. శాంసంగ్ గెలాక్సీ F42 2 వేరియంట్లలో లభిస్తుంది. 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 20,999 కాగా 8GB ర్యామ్, 128GB వేరియంట్ ధర 22,999గా కంపెనీ నిర్ణయించింది. మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్. మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్లో 90 Hz రిఫ్రెష్ రేట్తో 6.7 ఇంచెస్ HDR 10+ డిస్ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 800U 5G ప్రాసెసర్ ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 11 వాయిస్తో పనిచేస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ టర్బో పవర్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 10 నిమిషాల్లోనే 12 గంటలకు సరిపడా బ్యాటరీ ఛార్జ్ అవుతుందని మోటరోలా తెలిపింది. ఇందులో 4 కెమెరాలు ఉన్నాయి. వెనక 108 MP ప్రధాన కెమెరాతో పాటు 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 32 MP HDR కెమెరా ఇస్తున్నారు. 6GB ర్యామ్, 128GB అంతర్గత మెమరీ వేరియంట్ ధర 21,499. 8GB 128GB ధర 22,999గా ఉంది. OnePlus Nord CE. OnePlus Nord CE ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ వాయిస్తో పనిచేస్తుంది. స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్ ఇందులో ఉపయోగించారు. 90 Hz రిఫ్రెష్ రేట్తో 6.43 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. 4500 mAh బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. వెనక వైపు 64 MP ప్రైమరీ కెమెరాతో పాటు 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్,
2MP మోనోలెన్స్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు 16 MP కెమెరా ఇస్తున్నారు. 8GB ర్యామ్ 128GB 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ధర 24,999. 12GB ర్యామ్ 256GB వేరియంట్ ధర 27,999. సామ్సంగ్ గెలాక్సీ M52 5G. ఈ ఫోన్లో 120Hz రిఫ్రెష్ రేట్తో 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత 1UI OSతో పనిచేస్తుంది. స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ ఉపయోగించారు. మొత్తం 4 కెమెరాలు ఉన్నాయి. ముందు 64 MP ప్రధాన కెమెరాతో పాటు 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ 5 MP కెమెరాలు ఇస్తున్నారు. 32 MP సెల్ఫీ కెమెరా అమర్చారు. 5000 mAh బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ M52 2 వేరియంట్లలో లభిస్తుంది. 6GB ర్యామ్ 128GB అంతర్గత మెమరీ వేరియంట్ ధర 24,999. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 26,999. చివరి ఫోన్ Xiaomi Mi 10i. 3 వేరియంట్లలో ఈ ఫోన్ను తీసుకొచ్చింది Xiaomi. స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్ ఉపయోగించారు. ఈ ఫోన్లో 5 కెమెరాలు ఉన్నాయి. వెనక వైపు 108 MP ప్రైమరీ కెమెరాతో పాటు 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో, 2 MP మైక్రో డెప్త్ కెమెరాలు ఉన్నాయి. సో ముందు వైపు 16 MP కెమెరా ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్తో 6.67 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే ఇస్తున్నారు. స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్ ఉపయోగించారు. 4820 mAh బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. 6GB ర్యామ్ 64GB అంతర్గత మెమరీ వేరియంట్ ధర 20,999. అటు 6GB ర్యామ్ 128GB ధర 21,999. 8GB ర్యామ్ 128GB ధర 23,999. ఇక స్పోర్టీ బైక్లలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ను తీసుకొస్తూ అందరిని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది బజాజ్. అందులో భాగంగానే బజాజ్ పల్సర్ N250, బజాజ్ పల్సర్ F250 అనేటువంటి 2 బైక్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. రైడింగ్ నుంచి ఇంజిన్ వరకు అన్ని రకాల మార్పులతో ఈ బైక్లను కొత్త టెక్నాలజీతో ఆవిష్కరించింది బజాజ్. ఆ వివరాలు లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్. బజాజ్ పల్సర్ ఇది పరిచయం అవసరం లేని పేరు. ఎందుకంటే దేశీయ మార్కెట్లో ఒకప్పటి నుంచి కూడా అత్యంత ఆదరణ పొందుతున్న బైకుల్లో ఈ బజాజ్ పల్సర్ బైకులు మొదటి స్థానంలో ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కంపెనీ తన పల్సర్ బ్రాండ్ బైకులను ప్రపంచంలో దాదాపు 70 దేశాలలో విక్రయిస్తుంది. ఇందులో అనేక రకాల మోడల్స్ ఉన్నాయి. భారతీయ మార్కెట్లో ఇటీవల బజాజ్ పల్సర్ N250, బజాజ్ పల్సర్ F250 అనే 2 బైకులు విడుదలయ్యాయి. బజాజ్ యొక్క ఈ 2 బైకులు ఆధునిక ఫీచర్స్ ను కలిగి ఉన్నాయి. ఇందులో స్టైలిష్ హెడ్ ల్యాంప్ యూనిట్, హ్యాండ్ ల్యాంప్ క్లస్టర్లో సెంటర్ స్టేజ్ టేకింగ్ ఎక్స్పోజ్డ్ LED ప్రొజెక్టర్ ఉంటుంది. హెడ్ ల్యాంప్ యూనిట్ పైన అనలాగ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ ఉంటుంది. ఇందులోని స్క్రీన్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్లు, ఫ్యూయల్ లెవెల్, ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, డిస్టెన్స్ టు ఎంటీ వంటి సమాచారాన్ని చూడవచ్చు. ఈ బైక్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కొత్త అప్డేటెడ్ బైక్లలో USB ఛార్జింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. బజాజ్ పల్సర్ 250 బైక్ యొక్క ఇంజన్ విషయానికి వస్తే ఇది 250cc ఆయిల్ కూల్డ్ ఇంజన్ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 24.1 bhp పవర్, 21.5 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్ కి జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో స్లిప్ అసిస్ట్ క్లచ్ కూడా ఉంటుంది. ఈ బైక్ మంచి పనితీరును అందిస్తుంది. రైడర్స్ మనసు దోచే బజాజ్ పల్సర్ N250, బజాజ్ పల్సర్ F250 బైక్స్ కేవలం 2 కలర్ ఆప్షన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అవి రేసింగ్ రెడ్, టెక్నో గ్రే కలర్స్. ఈ 2 కలర్స్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. టెక్నో గ్రే కలర్ బైక్ మాత్రం చాలా మెరుగ్గా, మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆధునిక కాలంలో ఈ బైక్ తప్పకుండా రైడర్ మనసు దోచే విధంగా తయారు చేయబడి ఉన్నాయని చెప్పొచ్చు. వీటి ధరలు వరుసగా 1.38 లక్షలు మరియు 1.40 లక్షలు.